యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఈటీవీ టాకీస్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. జరిగింది తెలుసుకోక నాపై నిందలేయక నీకే నీ ఊసుకోక నాదే నేరమనక నిజమంటే వాదించక అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అడిగేసా ఉండలేక సాల్వే పెట్టు చేయక. బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు చిత్రంలో బాలనటుడిగా నటించి ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ వారి తొలి చూపులోనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో తొలి సక్సెస్ ని అందుకున్నాడు. ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కనే చంపు. అదే నువ్వు నన్ను చంపలేదనుకో, నేను నిన్ను చంపుతాను. టెన్షన్ పడ్డావా అన్నా? నొక్కితే బుల్లెట్ తల్లోంచి తప్పని పోతావు. నిన్నంత ఈజీగా చంపను. ఏసీపీ కబ్బచ్చే, నాకు చావంటే భయం లేదు. ఆ ధైర్యమే వద్దు. నీకు చావంటే భయం లేకపోతే నీ చుట్టూ ఇన్ని కాపలా కుక్కలు ఎందుకు? నీకు నేనంటే భయం లేకపోతే నా కోసం ఎంతమందిని పంపించావు. నేను చంపేస్తానేమోనన్న భయం. రేయ్, నీకిష్టమైన వాళ్ళని ఇద్దరిని చంపితేనే నువ్వు ఇంత బాధపడ్డావు. నా కళ్ళ ముందే నా వాళ్ళని, నీకు ప్రాణానికి ప్రాణమైన నీ తమ్ముణ్ణి నీ కళ్ళ ముందే చంపుతాను. ఆ బాధతో నువ్వు చావాలి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ పఠాన్, షేర్ చిత్రాల్లో ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క నిర్మాతగాను సినిమాలు నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా షేర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని పఠాన్ స్టీల్ ని మీడియాకు విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో పునర్నిర్మించారు. శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనా కథానాయికగా నటించింది. ఈ సినిమా జూలై 11న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేలే బ్రతుకంత తీపే, ప్రతి మలుపు మమతే, కథలెన్నో మాతో కదిలేనే, ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. నియర్లీ 70 ఫిల్మ్స్ చేశాను. నా ఎర్లీ కెరియర్స్లో ఒక ప్రేమ కానీ, చంటి ఆర్ ధర్మచక్రం, గణేష్, అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ లైక్ ప్రేమించుకుందాంరా, కలుసుందాంరా, అండ్ కామెడీ ఫిల్మ్స్ లైక్ న్యూ జానర్, న్యూ నాకు నచ్చావు, ఆడవారు మాట్లాడతాలే వేర్లే. There's some kind of repetitiveness in my performance. There was not full satisfaction while working. So there was no doubt that I wanted to do something very new. And our time lo ilanti subject chotam immediate ga nachadam, and it gave me a lot of scope for new kind of performance, keeping intact with all the good old emotions. So it's a family genre film with a lot of excitement and a lot of thrills. So I feel I'm very lucky for attempting this film. And ప్రేక్షకులను ఎప్పుడు బాగా ఆదరించారు. అండ్ తప్పకుండా ఈ సినిమా కూడా బాగా ఆదరించి I'll start making much better films after this. ముందు ఈరోజు ఏ సీన్ చూసారా చెప్పండి? బెడ్రూమ్ సీనా, బాత్రూమ్ సీనా? అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీస్ లో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి.
అతను సినిమా చూసి సొల్యూషన్స్ చెప్తూ ఉంటాడు మనుషులకి. ఎవరైనా ఊళ్ళో చిన్న ప్రాబ్లం ఉంటే తన ఎగ్జాంపుల్స్ అన్ని సినిమాలతోటే వస్తాయి. హీ యూజెస్ ద మీడియం ఆఫ్ సినిమా టు గివ్ సొల్యూషన్స్ ఫర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దట్స్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో, విచ్ ఇస్ అగైన్ వెరీ ఫ్రెష్. పెద్ద కోర్టు కేసుల దగ్గర నుంచి చిన్న వాటి దాకా విల్ డూ ఇట్. మీరు ఒక డైలాగ్ వింటారు, 4వ తరగతి ఫెయిల్ అయినాడికి ఇంత తెలివేంటని. సినిమా చూసి ఆ తెలివి తెచ్చుకున్నాడు. అండ్ బై కామన్ సెన్స్ ఆల్సో ఈజ్ వెరీ క్లెవర్ మ్యాన్. ప్రతి చినుకు తేనే బ్రతుకంత తీపేలే. 10th క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు 4th క్లాస్ పాస్ అయిన నన్ను వెక్కిరించడం, నేను కూడబెట్టిందంతా షాపింగ్ అయిపోయి కరిగించాను. మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. నాకు చాలా బాగుంది, ఎందుకంటే నేను సినిమా కూడా నాకు తెలుసు. ట్రైలర్లో ఒక టెన్షను, ఒక ఇంట్రెస్ట్, ఏం జరగబోతుంది ఏమిటి అనేది ఆ పాయింట్ అన్ని కూడాను విత్ ఇన్ షార్ట్ ట్రైలర్లోనే చూపించాము. సో పిక్చర్ చాలా బాగుంటుంది. ట్రైలర్ కూడా ఆల్రెడీ ట్రైలర్ ఈ స్క్రీనింగ్ ఇన్ ది థియేటర్స్. ఆంధ్రాలో వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది థియేటర్లకి. ఈ ట్రైలర్ ఈజ్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ ఎ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఎంత ప్లెజెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటూ ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేస్తుందో ఆ ఫిల్మ్కి ఇట్ ఇస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దట్స్ ద ట్రైలర్. మన కుటుంబంలో మనం ఊహించని సంఘటన జరిగింది. ఇప్పుడు మన ముందున్నవి 2 దారులు. ఆ కథానాయకుడు ఏం చేస్తే అది చేసేవాడు కూడా సొసైటీలో చాలా మంది ఉన్నారు. అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు వాణిశ్రీ కట్టిన చీరలు, వాణిశ్రీ నగరాన్ని ఎందుకు వేసుకుంటారు చెప్పండి? అంటే ఆ సినిమా నాలెడ్జ్తో ఈ సినిమాలో ఆ సినిమా నాలెడ్జ్తోనే సాధించాడు. వాళ్ళు మనం అనుకున్నట్టు వెరీ టఫ్. రాంబాబుని ఎలాగైనా ఈ కేసులు విధించాలని మన వీరభద్రం చూస్తున్నాడని నా డౌట్ సార్. సినిమా అనేది ఒక అద్భుతమైన మీడియా. ఇది ఇప్పుడు ఒక కర్తవ్యం చూస్తే కొంతమంది ఆడపిల్లలు పోలీసు డ్రెస్ వేసుకోవాలి, మేము కూడా యూనిఫామ్ తెచ్చుకోవాలి. మౌన పోరాటం చూస్తే ఇవాళ కూడా అదే హెడ్డింగ్లు పెడుతున్నారు మీడియా వాళ్ళు. ఏ అమ్మాయి పేరో ఆ అమ్మాయి పేరు పెట్టి మౌన పోరాటం అంటున్నారు పక్కన. అలాగే ఈ సినిమా చూస్తే మొగుడంటే ఇలా ఉండాలి, మగాడంటే ఇలా ఉండాలని అనుకుంటారు అతను చూసి. వీడియో పార్లర్లో కూర్చొని సినిమాలు చూసుకుంటా ఉంటానమ్మా. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. పొద్దున పూట వెళ్ళిన, రాత్రిపూట వెళ్తూ ఉంటాను. రాత్రిపూట ఎందుకంటే మై వైఫ్ అండ్ కిడ్స్ విల్ బీ దేర్. అండ్ వైఫ్తో కొంచెం సరసం ఆడుతూ ఉంటాను. సో అలాగే పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా హ్యాపీగా ఉన్నప్పుడు అందరికీ మంచి జరగదు కదా, ఏదో ఒక రావాలి కదా. దిష్టి తగులుతుంది కదా అందరికీ. దిష్టి తగిలింది పాపం ఈ ఫ్యామిలీకి. ఏం జరిగిందో చూద్దాం సినిమాలో. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మన కుటుంబాన్ని కాపాడతాను. చంటి తర్వాత మళ్ళీ అబ్బాయి గారు, సూర్యవంశం, సుందరకాండ తర్వాత చేయటం రియలీ ఇట్ వాజ్ వండర్ఫుల్ సీయింగ్ హర్ అండ్ యాక్టింగ్ విత్ హర్. అండ్ ఆల్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ బీయింగ్ సచ్ బిగ్ సూపర్ హిట్స్. అండ్ మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో షీస్ కమ్ అండ్ షీస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. Our emotion, I'm really glad we chose Meena for this role, and we are looking wonderful on screen, and the emotions have come out really well. So I really thank her for doing this wonderful character, and we are again coming back after a long time, and I hope the audience also really love this pair again. 4వ తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు. It was real good experience because she's already a senior actress, done a lot of films as a big heroine, very successful heroine, and first time for me doing with a lady director. A lot of energy, a lot of interest right from day one. Chala interested ga she handled the whole thing. So I'm really happy I worked, did this film with Sripriya, and I wish her all the best in
real successful future. నాగ చైతన్య సమంత జంటగా దేవకట్ట దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆటోనగర్ సూర్య. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర బృందంతో చేసిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. ఆటోనగర్ సూర్య ఈ సినిమా కోసం ప్రేక్షకులు అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఫైనల్లీ ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. విషయం ఉన్న సినిమాకి విజయం ఖాయమని ప్రూవ్ చేసుకున్నాడు మన ఆటోనగర్ సూర్య. మరి ఈ సినిమా విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈ మూవీ డైరెక్టర్ దేవకట్ట అండ్ హిట్ పేరైన చైతు అండ్ సమంత మనతో ఉన్నారు. ఈ సినిమా విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కలగా చూస్తున్నా నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. మంచలి 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 మంచలి. Firstly, congratulations because Autonagar Surya is the most awaited movie and in fact movie release అయిన తర్వాత openings చాలా బాగా వచ్చాయి and ఇప్పుడు సక్సెస్ టాక్ టు మూవీ ముందుకెళ్తుంది. సో హౌ యూ ఫీలింగ్ చైతు? యా ఫీల్స్ గుడ్. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో అందరికి ఒక చిన్న యాంగ్షియస్నెస్ ఉంది. బట్ ఫైనలీ ఇట్స్ అవుట్ అండ్ ఎవ్రీవన్స్ అప్రిషియేటింగ్ ఇట్. సో చాలా సంతోషంగా ఉంది. ఓకే అండ్ సో ఇప్పుడు క్వశ్చన్ మీకు, మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు కొంచెం టైం తీసుకొని మూవీ రిలీజ్ అయింది బట్ స్టిల్ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. సో ఆడియన్స్ కి ఇంత నమ్మకం ఎందుకు ఉందంటారు మూవీ మీద? ఐ థింక్ సినిమా బిగినింగ్ నుంచి కూడా ఒక పర్టికులర్ ఫీల్ తోటి సమ్ ట్రిగర్ పాయింట్స్ తోటి రాసింది. అది ఆ ట్రిగర్ పాయింట్స్ దే ఆర్ దేర్ విత్ ఇన్ అస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆఫ్ అస్, ఇన్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. సో అవి ఎప్పుడెప్పుడైతే మేము చిన్న మెటీరియల్ బయటకు వదులుతూ వచ్చామో సినిమా రిలీజ్ కి ముందు, ఇట్ ఆటోమేటిక్లీ కనెక్టెడ్ టు పీపుల్, ఇట్ ఇన్వోక్ దెమ్ అనేది నా ఫీలింగ్. పక్కనోడి ఫెయిలియర్ చూసి ఇంట్లో కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడా గెలుపనేదే ఉండదురా. నేను తలపడేది ఎప్పుడు నాతోనేరా, నీలాంటి శవాలతో కాదు. నా దృష్టిలో భయపడేవాడు భయపెట్టేవాడు ఇద్దరు శవాలే. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. సమంత, మీరు ప్రతి మూవీకి చూసుకోవచ్చు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఈజీగా మాడ్యులేట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం మాయ చేసాలో జెసీ క్యారెక్టర్ అయ్యుండొచ్చు, రీసెంట్ గా మనన్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు ఆటోనగర్ సూర్యలో మళ్ళీ డిఫరెంట్. సో అది ఎలా పాసిబుల్? డైరెక్టర్ అని చెప్పాలి కానీ అవన్నీ నాదే అండి, నా టాలెంట్. ఆస్కర్ వేరే ఎవరికో వచ్చేసారు, ఆస్కర్ ఇక్కడ లేదు. ఐ థింక్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ టీమ్స్. ఐ డెఫినెట్లీ నేను ప్రౌడ్ గా చెప్పొచ్చు దట్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఇన్, అది తెలుగులో అయినా సరే తమిళ్లో అయినా సరే, ఐ వర్క్ విత్ ద బెస్ట్. సో ఐ థింక్ దట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అందుకే ద రిజల్ట్స్ ఆర్ యాజ్ గుడ్. నిన్నే చూసానా నిజమేనా, నిన్నే చూసానా, నీతోనే ఉన్నా, నీలో దాగున్నా, వెలుగులని నేడే చూసానా. మనం ప్రస్థానం సినిమా చూసినట్లయితే గనక అదొక డిఫరెంట్ జానర్ మూవీ అండ్ ఇప్పుడు మనం ఆటోనగర్ సూర్య కంప్లీట్లీ మాస్ సినిమా. సో మీరు ఎన్ఆర్ఐ మెకానికల్ ఇంజనీర్ అయ్యండి, ఇలాంటి హార్డ్వేర్ సినిమాలు చేయడంలో ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ జానరస్ డిఫైన్ చేయడం రాదండి. ఇది ప్రస్థానం క్లాసు, ఆటోనగర్ మాస్ అనేది. ఆటోనగర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లాసిక్ కంటెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రస్థానంకి ఆటోనగర్కి పిచ్ చేంజ్ చేశాను. ఎందుకంటే హీరో సెంట్రిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వైడర్ మాసెస్ కి కనెక్ట్ అవుతుంది కదా. అండ్ దెన్ పిచ్ అంటారు కదా, ఏదైనా మ్యూజిక్ అయినా లేకపోతే సినిమా కూడా మ్యూజిక్ లాంటిదే. సో వేర్ యూ రన్ ద స్టోరీ ఇన్ ఎ డిఫరెంట్ పిచ్. అది నేను తీసుకున్న డెసిషన్. ప్రస్థానం కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఆటోనగర్ సూర్యలో, చాలా యూస్ఫుల్, చాలా సోల్ఫుల్ కంటెంట్. ఇది నేను పిచ్ చేంజ్ చేసుకుని వచ్చాను. ఇది ఐ వాంట్ టు డెలివర్ దిస్ ఇన్ ఏ డిఫరెంట్ పిచ్ బికాజ్ I have financial insecurity.
I want to make money, I want to establish, I want my movie to make money. Yeah, fine, I will do certain things so that I present my content in a different format ane daniki vachanu. So I won't call Autonagar Surya as a mass film. నేను తలపడేది ఎప్పుడు నాతోనేరా, నీలాంటి శవాలతో కాదు. నా దృష్టిలో భయపడేవాడు భయపెట్టేవాడు ఇద్దరు శవాలే. నా పేరు సూర్య. సమంత, మీ క్యారెక్టరైజేషన్ గురించి మూవీలో, అండ్ స్పెషల్ గా మీరు ఆ స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ కి వెళ్తున్నప్పుడు అయితే అచ్చం నిజంగా స్కూల్ గోయింగ్ గర్ల్ లాగే అంత చిన్నగా ఎంతో క్యూట్ గా ఉన్నారు. సో అగైన్ మీ క్యారెక్టరైజేషన్ అది చాలా ఈజీ అండి. గ్లామర్ గా ఈ సైడే కొంచెం కష్టం, ఆ సైడ్ చాలా ఈజీగా చేస్తాను. ఐ థింక్ when he told me, first of all నేను ప్రస్థానం చూసి ఫ్రెష్ గా వచ్చాను. సో కథ నేను చేస్తా ఆ ఫీలింగ్ వచ్చాను. సో ఇమీడియట్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే I was like, yeah, surely, because I was on a major Prasthanam hangover. It was the best Telugu film that I had seen that year, and I was very impressed. I think Prasthanam, Vedam, as soon as I came, nenu aa cinema lo chusanu, and I was very impressed, and I definitely wanted to work with him. So immediately I said yes, and also I've worked with Chaitanya, and I believed in the script, and I loved his dialogues. I think meer cheppinatlage ఆ సీన్ ముందు నవ్వి చాలా టేక్స్ అయింది, ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ ఇన్ దట్ సీన్. ఇట్ వాజ్ I think it was the best dialogue. అంటే we loved it, we enjoyed it thoroughly. బట్ మొన్న శ్రీరాములు ఫుల్ హౌస్ థియేటర్స్ లో ఉంటే నవ్వుతారు అనుకున్నాను నేను థియేటర్ లో ఆడియన్స్. నెక్స్ట్ 3-4 డైలాగ్స్ వినిపించట్లే ఎవరికి. అలా వీళ్ళలో అలా చప్పట్లు, అరుపులు, కేకలు, అంత పవర్ నా డైలాగ్. I think that is the best dialogue I have said in any film. That is the best dialogue. And నేను ఏ సినిమాలో డైలాగ్ మర్చిపోవచ్చు, కానీ ఈ డైలాగ్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోయాను. ఇట్స్ సంథింగ్ దట్ హెస్ రియల్లీ సంక్ ఇన్. సో ఇప్పుడు మా కోసం ఒకసారి మళ్ళీ డైలాగ్ చెప్పరా? పెళ్లి నీతో అయినా పిల్లలు మాత్రం ఆడలో పుట్టచ్చు. గొలిగా టైం ఎంతరా, ఒకటా రెండా మూడా ఏడా, రేయి పగలు తేడాలేమి తెలియకుందిరా. ఓ ఆకాశం రంగు చూడరా, నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా. ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కన్నా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ చాలా మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఫస్ట్ దేవాకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ టైంలో 100% లవ్, ఏమాయ చేసావే ఇలాంటి సినిమాలు చూసాడు. అండ్ హీ గేవ్ మీ ఆటోనగర్ సూర్య విచ్ ఇస్ లైక్ అ టోటల్ కాంట్రాస్ట్. అండ్ నేను కూడా ఐ వాస్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్ టు బ్రేక్ దట్ హోల్ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్, వాట్ ఎవర్. It was a challenge at the same time. నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఒక ఛాలెంజ్. సో ఫియర్ కన్నా I wanted to prove people wrong. నిన్ను చేరే జారే చూపవే చెల్లి, ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా, నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. ఓ మంచలి 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 మంచలి. అండ్ ఇన్ఫాక్ట్ సినిమాలో ఒక దగ్గర యూనియన్ దగ్గర మిమ్మల్ని తీసుకోవాలా లేదా అని సాయి కుమార్ గారు అందరూ ఉంటారు. సో అండ్ అక్కడ స్పెషల్ గా మీ స్పీచ్ కి ఐ థింక్ ఇట్ వాజ్ మార్వెలస్. నిజంగా అంటే అందరూ నాగ చైతన్య ఒక డిఫరెంట్ గా చూసాము అన్నట్టు అనిపించింది. సో ఐ నో ఆ సీన్ చేస్తున్నప్పుడు మీరు హౌ డిడ్ యూ ఫీల్? డైలాగ్స్ నాకు ముందే ఇచ్చాడు అండ్ హీ రికార్డెడ్ మోస్ట్ ఆఫ్ ద డిఫికల్ట్ సీన్స్, అంటే కొంచెం డిక్షన్ అండ్ ద స్లాంగ్ వేర్ ఇట్స్ లిటిల్ పెక్యూలియర్. సో అది మేబీ ఐ థింక్ 2-3 times విని ఐ గాట్ ఇట్ ఇన్ టు మై హెడ్ అండ్ ఇట్ సెటిల్డ్ ఇన్ మీ. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం
అదే అగైన్ సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్థానం చూసిన వెంటనే నేను ఆటనగర్ సూర్యకి వెళ్ళాను. సో ఆల్రెడీ ఐ హ్యావ్ మేజర్ ప్రస్థానం హ్యాంగ్ ఓవర్. సో as soon as I went, I was like, sir, hi. And he's very very sweet, and his voice modulation is just enormous. I think especially with Deva's dialogues, and his voice is something amazing, so it was a great experience working with him. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయినా ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు, మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. ఈ మూవీలో ఐ మీన్ ఎనీ పార్ట్ ఆర్ ఎనీ డైలాగ్ ఏదైనా కానీ ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందో, ఆర్ దిస్ హ్యాస్ టు బి మోర్ ఛాలెంజింగ్ అని ఏదైనా అనిపించింది? ఐ థింక్ ద క్లైమాక్స్ మేయర్ తో ఒక మోనోలాగ్ లా ఉంటదండి. ఇట్స్ ద ఆ సీన్ దేవా చెప్పినప్పుడు అండ్ తను డైలాగ్ మాడ్యులేషన్ తో చెప్తాడు. అది చాలా భయంకరంగా ఉంటది దేవా చెప్తే. సో అప్పుడు అనిపించింది ఇది చేయగలుగుతామా. అండ్ డిక్షన్ అండ్ స్లాంగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ హార్డ్. అంటే నాకు అలవాటు లేదు సచ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ సచ్ వర్డ్స్. సో అక్కడ కొంచెం హెసిటేట్ చేశాను, బట్ హీ హెల్ప్ మీ త్రూ రియలీ వెల్. ఈ సినిమాలో చేతు రోల్ కి తను ఎంతవరకు జస్టిఫై చేశాడు అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు నేను ఇంకెవరిని ఊహించుకోలేనంత లెవెల్ కి జస్టిఫై చేశాను సీరియస్లీ. ఎందుకంటే అప్పుడే వచ్చేసి కన్విన్స్ అవుతుంది, క్యారెక్టర్ కన్విన్స్ అవుతుంది. No, I'm serious. ఎందుకంటే there are lot of things that work for the character from Chetu. ఏంటంటే the character has to be innocent, looking innocent, and ఒక జింక పిల్ల లాంటి క్యారెక్టర్ బేసిక్లీ. In other words, a 16-year-old episode నుంచి కనవని. So I think that is the end of the story, in the sense we are able to convey the story. And ఎక్కడైనా ఏ సీన్ లో కూడా నాకు చైతు మీద కంప్లైంట్స్ వచ్చింది లేదు, because he was living the character from beginning to end in the film. ఆటో నుంచి బెంచ్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా. ఇవన్నీ ఈనాటి విశేషాలు. తాజా సంగతులతో మళ్ళీ ఈటీవీ టాకీస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.